ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మా దశమి ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు చాలామంది స్వామి మాకు లక్ష్మీ కటాక్షం అనేది ఏ విధంగా కలుగుతుంది అని అడుగుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలిగితేనే వాళ్ళకున్నటువంటి దారిద్ర్యం అనేది వెళ్ళిపోతుంది. ఈ దారిద్ర్యం వల్ల మనిషికి దుఃఖం అనేది ఏర్పడుతుంది. ఈ దారిద్ర్య దుఃఖాన్ని తొలగించుకోవడానికి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి మనకు శాస్త్రంలో కొన్ని విధి విధానాలు అనేటివి ఉన్నాయి. మీరేం చేస్తారంటే మీ ఇంట్లో ఎవరైనా సరే ఒకరు ఒక రాగి చెంబును తీసుకోండి. ఈ రాగి చెంబుని మీ ఇంట్లో పాతది ఉంటే దాన్ని బాగా కడిగి తల మెరిసేలాగా చేసుకోండి. ఈ రాగి చెంబులోకి ఇలా తులసి ఆకులను ఒకరోజు రాత్రంతా ఆ రాగి చెంబులోనే ఉంచి మరుసటి రోజు అంటే సాధారణంగా ఈ పని మీరు బుధవారం కానీ గురువారం కానీ చేయండి. ఒక శుక్రవారం నా పొద్దు ఈ నీళ్లను అంటే ఈ రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లను మీ ఇంటి ముఖద్వారం ముందర చల్లండి. అంతేకాదు మీ ఇంట్లో ఉన్నటువంటి గోడల మీద కూడా చల్లితే చాలా మంచిది. ఇల్లంతా కూడా చల్లితే కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అమ్మవారు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకేముంది, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే ఇక దారిద్ర్య దుఃఖము అనేది ఉండదు. లక్ష్మీ కటాక్షం అనేది ఇంకా కలిగినట్టే. మరి రాగి చెంబుని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దిక్కులో ఉంచినట్లయితే ఎప్పటికీ కూడా మనకు తరిగిపోయినటువంటి సంపద అనేది సమకూరుతుంది. ఒక రాగి చెంబుని తీసుకొని ఆ రాగి చెంబును తలతల మెరిసేలాగా బాగా శుభ్రం చేయాలి. చక్కని రాగి చెంబుని తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు తీసుకొని ఆ రాగి చెంబుకి పసుపు రాయండి ముందర. అలాగే కుంకుమ బొట్లు కూడా పెట్టండి. గంధం బొట్లు పెట్టండి. గంధంతో రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తుకు వేయండి. పెట్టుకోండి. స్వస్తిక్ గుర్తు అపసవ్య దశలో కాకుండా సవ్య దిశలోనే వేయాలి. అంటే సవ్య స్వస్తిక్ వేయాలి. మీకు తెలియకపోతే ఎవరినన్నా పెద్దలని అడగండి. అలా సవ్య స్వస్తిక్ గుర్తు రాగి చెంబు మీద వేసి గంధంతో వేసిన తర్వాత ఆ రాగి చెంబులో ఇప్పుడు నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఆ నీళ్ళలో కాస్త పసుపు వేయాలి. కుంకుమ కూడా వేయండి. అలాగే ఆ రాగి చెంబులోకి ఆ నీళ్లు ఉన్నటువంటి పసుపు కలిపినారు కదా మీరు, ఆ రాగి చెంబులోకి ₹1 నాణ్యం వేయండి. ఇంకా మీకు అనుకూలమైతే సుగంధ ద్రవ్యాలు కూడా రాగి చెంబులోకి వేసుకోవచ్చు. ఏవి వేసుకోవచ్చు అంటే కొద్దిగా అత్తరు లాంటివి దాంట్లో వేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత ఇప్పుడు లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ రాగి చెంబును నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ రాగి చెంబు ముందర మీ యొక్క పూజ గదిలో ఉంచుకొని ఖడ్గమాల స్తోత్రాన్ని 11 సార్లు పారాయణ చేయండి. ఇలా ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసి రాగి చెంబును మీ సింహద్వారానికి సరిగ్గా ఎదురుగా కుడివైపున రాగి చెంబు ఉంచితే చాలా మంచిది. అలా సింహద్వారానికి ఎదురుగా కుడివైపున ఉంచడం మాకు వీలు కాదండి, మాకు తెలియటం లేదు అంటే ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచితే చాలా మంచిది. బాగా గుర్తుపెట్టుకోండి. ఖడ్గమాల స్తోత్రాన్ని అయితే పారాయణ చేయాలి. ఇప్పుడు మీరు ఈశాన్య దిక్కులో చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి ఆ ముగ్గు మీద ఈ రాగి చెంబుని ఉంచాలి. ఆ రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ గంధం వేసినటువంటి నీళ్లు, సుగంధ ద్రవ్యాలు వేసినటువంటి నీళ్లు రాగి చెంబులు అయితే ఉన్నాయి, మీకు తెలుసు కదా. మరి ఆ రాగి చెంబుని మీ ఇంట్లో ఈశాన్యంలో ముగ్గు వేసి ఉంచండి. ఇప్పుడు ఉంచాలని కూడా మీకు అనుమానం వస్తుంది. సోమవారం సాయంకాలం పూట ఉంచాలి. మంగళవారాలు బుధవారాలు అలానే ఉంచి మళ్ళీ గురువారం తీసేయాలి. అందులో ఉన్న నీళ్లు మీ చుట్టుపక్కల ఉంటుకోండి. లేకపోతే మీ ఇంట్లో ఏదైనా చెట్టు ఉంటే చెట్లు మొదట్లో వేయండి. ఎవరు తొక్కకూడదు, ఆ నీళ్ళని ఎవరు తొక్కకూడదు. మళ్ళీ గురువారం ఇలానే చేయండి. సోమవారం తీసేయండి. అంటే ప్రతి సోమవారము ప్రతి గురువారం రాగి చెంబులో ఉన్న నీళ్లు చెట్టు మొదల్లో పోస్తూ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని ఈ విధానాన్ని పాటించండి. మీకు మంగళకరం అవుతుంది, చాలా మంచిది. ఎవరైతే ఈ విధంగా మీ ఇంట్లో ఈశాన్య దిక్కులో ముగ్గు వేసి ఆ పవిత్రమైనటువంటి రాగి చెంబును ఉంచుతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆనందంతో నాట్యం చేస్తూ ఉంటుంది. మీ ఇల్లు విడిచి వెళ్ళామన్నా కూడా వెళ్ళదు. ఇలా చేయటం వల్ల మీకు అనేక మార్గాల్లో ధన సంపద అనేది పెరుగుతుంది, ఆదాయం అనేది పెరుగుతుంది. ఒకవేళ మీకేమైనా రుణబాధలు ఉంటే అప్పులుంటే కూడా అవన్నీ తీరిపోతాయి. ఈ విధంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇది జరుగుతుందా లేదా అనే సందేహాలు మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే గురువు దేవత మంత్రం వీటి మీద మీకు ఎలాంటి నమ్మకం ఉంటే అలాంటి ఫలితమే కలుగుతుంది. శుభం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో రాయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. 10 మంది మిత్రులకు షేర్ చేయండి. శుభం.